శాంతియుతంగా భక్తిభావంతో వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఓల్డ్ మార్కెట్ లో ప్రతిష్ఠించిన సిద్ధి వినాయకుని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా న్యూ టైగర్ యూత్ సభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను సాలువాతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా విఘ్నాలు తొలగి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించామన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కనికరపు శ్రీనివాస్, పులి రాంబాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తలెత్తకుండా చూసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, ప్రతి ఒక్క కుటుంబానికి విఘ్నేశ్వరి తన సంపూర్ణ అనుగ్రహం, కృప, కటాక్షాలు అందజేసి అందరూ సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అష్టంతో ఆరోగ్యంతో ఉండేలా మీ దీవెనలు ఉండాలని చెప్పిన భగవంతుని సందర్భంగా ప్రార్థిస్తూ ఆ విఘ్నేశ్వర తొలి పూజలో పాల్గొన్నటువంటి కృష్ణ దంపతులు, శ్రీధర్ గారి దంపతులతో పాటు చాలా మంది ప్రాంతాల భక్తులు పులిరాంబాబు గారు రమ్మని ఆహ్వానించినప్పుడు తొలి పూజకు రావడం జరిగింది. ఆ విఘ్నేశ్వరుని వేడుకోవడం జరిగింది. లోక కళ్యాణం జరగాలి, లోక శాంతి జరగాలి, ప్రజలందరూ కూడా సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో ముందుకు సాగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని చెప్పని ఆ దేవుణ్ణి, ఆ విఘ్నేశ్వరుని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ కొలుస్తూ ఈ నవరాత్రోత్సవ సందర్భంగా ఈ 9 రోజులు పల్లెల నుంచి మొదలుకొంటే ప్రతి గ్రామంలో వాడవాడన, పట్టణంలో వాడవాడన, నగరంలో కూడా వాడవాడన దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా ఆ గణనాథుని వినాయక చవితి సందర్భంగా ప్రతిమలు నెలకొల్పుకొని పూజలు చేసినటువంటి కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిన్న ఆయా గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో ఉన్నటువంటి ఆలయ మంటప నిర్వాహకులకు, యువకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం చెప్పేటువంటి సూచనలు, సలహాలు పాటిస్తూ శాంతియుత వాతావరణంలో భక్తి భావంతో, భక్తి శ్రద్దలతో ఈ 9 రోజులు కూడా స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి పూజలను బ్రాహ్మణోత్తముల చేత చేపట్టి నిమజ్జనోత్సవ సందర్భంగా కూడా భక్తి భావంతోటి, భక్తి శ్రద్దలతోటి శోభయాత్రను కన్నుల పండువగా ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ అందేలా భక్తి భావంతో నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రభుత్వం పక్షాన సూచన చేస్తూ మరోసారి ఇక్కడ న్యూ టైగర్ యూత్ కు సంబంధించి ఇది 33వ సంవత్సరం. గతంలో ఈ న్యూ టైగర్ సంబంధించిన మిత్రులంతా కూడా తెలుగుదేశం పార్టీలో ప్రజాసేవ చేస్తూ భక్తి భావంతో కూడా ఈ ప్రాంతంలో ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూడాలని చెప్పని ప్రజలకు దీవెలిచ్చే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఈ వినాయకుడు ఈరోజు మరి వాళ్ళంతా కూడా ఇటీవల జరిగిన ఎన్నికల్లో నా గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఈసారి మిత్రులు చెప్పినట్టుగా కాంగ్రెస్ వినాయకుడిగా చెప్తున్న సందర్భంలో ఆ దేవుళ్లకు రాజకీయ పార్టీలతోనే అందరూ సమానమైనప్పటికీ మనం ఒక రాజకీయ పార్టీ వేదికలో కాంగ్రెస్ పార్టీ ప్రజాసేవ చేస్తున్న సందర్భంలో ఆధ్యాత్మికమైనటువంటి ఒక వాతావరణంలో ఆధ్యాత్మికంగా కూడా అందరూ బాగుండాలని చెప్పినటువంటి కార్యక్రమం ఈ రోజు ఇక్కడ చేయడం, అది 33వ సంవత్సరం చాలా అభినందనీయం. న్యూ టైగర్ సంబంధించిన వారిని అందరూ కూడా పేరున ఈ సందర్భంగా అభినందిస్తూ మరి అందరికీ శ్రీ వినాయక చవితి పర్వదినం ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు, ఈ నవరాత్రోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలని, లోక కళ్యాణం జరగాలని ఆ దేవుణ్ణి ఈ సందర్భంగా ప్రార్థిస్తూ మనం ఏ పూజలు ఎవరము ఏ ఇంట్లో ఏ పూజా కార్యక్రమం చేసినా ముందుగా విఘ్నేశ్వరుడికే తొలి పూజ చేసి ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూడు తండ్రిని ఇతర కార్యక్రమం చేయడం ఆనవాయితీగా మన హైందవ సంస్కృతి వస్తుంది. ఈరోజు మన దేశమే ప్రపంచానికి ఒక ముఖద్వారమైంది ఆధ్యాత్మికంగా. ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి పూజా విశేషాలు, మన దగ్గర ఉన్నటువంటి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి దేవాలయాలను సందర్శించి ఆయా దేశాల్లో మరి మన బాట నడుస్తున్న సందర్భంలో వచ్చినటువంటి వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా మనం అందరం కూడా ఆ గణనాథుడి ప్రీతిప్రాప్తమైన పూజ చేస్తూ ఆ గణనాథుడి యొక్క ఆశీస్సులకు, ఆదిరామాళ్లకు మనందరం కూడా ప్రీతి పాత్రలు అవుతూ మరి క్రమశిక్షణ గల
ఓ శాంతియుత వాతావరణంలో భక్తి భావంతో భక్తి శ్రద్ధలతో మరి కార్యక్రమాన్ని నెరవేర్చుకోవాలని చెప్పి మరోసారి నిర్వాహకులకు ఆలయ మంటపాలకు సంబంధించినటువంటి ఆయా ప్రాంతాల్లో మంటప నిర్వాహకులకు ఆయా యువజన సంఘాలకు మేము గ్రామ పెద్దలు చెప్పిన సూచనలు, ప్రభుత్వం చెప్పిన సూచనలు, పోలీస్ శాఖ చెప్పినటువంటి సూచనలు వింటూ సలహాలు పాటిస్తూ ముందుకు సాగాలని చెప్పని కోరుతూ అందరికీ మరోసారి శ్రీ వినాయక నవరాత్రోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు. गणेश महाराज की विघ्नेश्वर भगवान की बोलो गणपत महाराज की मंगलम नेत्राय मंगलम त्रिकालाय मंगलम शिवानी कुमंगलम भवानी कुमंगलम श्रीशैलवासाय मंगलम मल्लिकार्जुन मंगलम वेमुलवाडवासाय मंगलम नमः नानाविध परिमल पत्र पुष्पाणि समर्पयामि। ओम श्री लक्ष्मी गणपति देवताभ्यो नमः। ओम तदेव लग्नं सिद्धं तदेव ताराबलं चंद्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपति